హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఈజ్ వెల్. మై నేమ్ ఇస్ జోష్. మన లాస్ట్ వీడియోలో పట్టిసీమ గురించి చూశారు కదా. పట్టిసీమ నుంచి ఒక 3 కిలోమీటర్లు వెళ్తే మనకు పోలవరం వస్తుంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి మన తెలుగు ప్రజలకు బాగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది మన తెలుగు ప్రజలకు తీరని కలగా మిగిలిపోయింది. మనం పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఈ గేట్ లోపల నుంచి వెళ్ళాలి, కానీ లోపలికి వెళ్ళనీయట్లేదు. ఇక్కడ చాలా టైట్ సెక్యూరిటీ ఉంది. కొన్ని సంవత్సరాల ముందు వరకు పోలవరం విజిట్ చేసే అవకాశం ఉండేది, కానీ కరోనా టైం నుంచి లోపలికి వెళ్ళి చూడనివ్వట్లేదు. ఈ గేట్ దగ్గర నుంచి ఒక 100 మీటర్ల దూరంలో మనకి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపించేది గోదావరి నది. మీకు దీని సైడ్ వ్యూ అంతా ఒకసారి చూపిస్తా, చూడండి. వీళ్ళందరూ మా బ్యాచ్. ఈ చక్కటి గోదావరిలో అక్కడ మనకు ఒక లాంచీ కనపడుతుంది కదా, ఆ లాంచీ ఎక్కి అలా మెల్లగా ఒక రౌండ్ వేసి మళ్ళీ వచ్చేద్దాం రండి. లాంచీలోకి జనాలు ఇప్పుడే ఎక్కుతున్నట్టున్నారు, సో మనం కూడా త్వరగా వెళ్తే ఎక్కేయచ్చు. రండి ఎక్కేద్దాం. ఇక్కడ ప్రజెంట్ 2 లాంచీలు ఉన్నట్టున్నాయి. ఆల్రెడీ ఒకటి వెళ్ళొస్తుంది, అది అక్కడ నుంచి ఇక్కడికి రాగానే అప్పుడు ఇది కదులుతుంది. అలా ఈ 2 లాంచీలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 2 తిరుగుతూ ఉంటాయి. అలా కనిపించేవి ఎలక్ట్రిక్ టవర్లు, అవి నది లోపల నుంచి చేశారు. ఇంక ఈ పక్కన చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ చిన్నగా కనిపించేవి చిన్న చిన్న బోట్లు. ఇంకా ఈ లాంచీని చూడండి, బైకులను కూడా ఎక్కిస్తున్నారు. బైకులను కూడా ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి చేరుస్తారనమాట. ఇంకా త్వరగా వెళ్ళి మనం కూడా ఎక్కడం బెటరు, ఎందుకంటే చాలామంది ఎక్కేశారు. త్వరగా వెళ్ళి ఎక్కకపోతే ఖాళీ ఉండదు. ఇక్కడ ఒక పందిరి కనపడుతుంది కదా, ఈ పందిరిలోనే మనకు ఆ బోట్ ఎక్కడానికి టికెట్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా 2 పోలీసులు ఉన్నారు, చాలా మంచి సేఫ్టీని అందిస్తున్నారు మనకు లాంచ్ ఎక్కడానికి టికెట్ ఎక్కడి నుంచి వెళ్ళడానికి అయితే 25 రూపీస్ అంట, మళ్ళీ తిరిగి రావడానికి కూడా 25 రూపీసే. జస్ట్ వెళ్ళి రావడానికి 50 రూపీస్లో అయిపోతుంది. 50 రూపీస్కి బోట్ రైడ్ అంటే చాలా మంచి ధరలో వీళ్ళు అందిస్తున్నారు. లాంచ్ ఎక్కి వెళ్ళి రావడానికి 50 రూపాయలు అంటే చాలా చౌక. మీరు కనుక ఇటువంటి ప్లేసెస్కి వెళ్తే ఇలాంటి అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి, ఎందుకంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. It gives amazing experience and candid memories. So don't miss it. బోట్ ఇంకా స్టార్ట్ అవబోతుంది. నేను ఎక్కేసాను. కాసేపు ఆ వ్యూని, సౌండ్ని, వైబ్స్ని ఫీల్ అవ్వండి. ఓకే, మీకు ఇప్పుడు ఒకటి కనపడుతుంది కదా, అదేంటో గెస్ట్ చేయగలరా? దానిని గెస్ట్ చేయడం చాలా ఈజీ థింగ్, ఎందుకంటే మనం ఉన్న ప్లేసు అదే. అంతేకాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత అవసరమైన మరియు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఇండియా. ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్టు గోదావరి నది, కృష్ణా నదులను రెండింటిని కలుపుతూ ఇక్కడున్న 2 గోదావరి జిల్లాలు మరియు కృష్ణా జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టేట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసిన దీనివలన వచ్చే ఉపయోగాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి తర్వాత దీన్ని సెంట్రల్ ప్రాజెక్ట్గా చేసింది. కానీ మన దరిద్రం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ను 1980లో అనుకున్న స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి దిగిపోయినా ఇది 2024వ సంవత్సరం కదా, ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. ఇలా ఉంది ఈ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి. కనీసం రానున్న కాలంలోనైనా ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇంకా ఇంకోవైపు ఒడ్డుకు చూస్తే చాలా ఆహ్లాదకరంగా పచ్చని కొండలతో
సీనరీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంతకీ కొండలు అంటే ఇంకో విషయం గుర్తొచ్చింది. ఇక్కడ నుంచి పాపికొండలు వెళ్ళడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందంట. ఇన్ కేస్ మనం పాపికొండలు వెళ్ళాలనుకుంటే ఒకరోజు మొత్తం మనం ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి 4 గంటలు, రావడానికి 4 గంటలు, ఇక్కడే 8 గంటలు అయిపోతుంది. మనం పాపికొండలకి చేరుకున్న తర్వాత అట్లీస్ట్ 2 నుంచి 3 గంటల పైనే అక్కడ స్పెండ్ చేస్తాం. వీళ్ళు ఇక్కడ అప్పుడప్పుడు టూర్ ప్లాన్ చేస్తారంట పాపికొండలు వెళ్ళడానికి. ఆ టైంలో వీళ్ళు తీసుకురావడానికి ఈచ్ పర్సన్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం బోట్లోనే ప్రయాణం కాబట్టి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనుకుంటా, నాకు క్లారిటీగా అయితే తెలియదు. ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వీళ్ళనే కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, మనం ఇంకొంచెం పోలవరం ప్రాజెక్ట్ దగ్గరలోకి వచ్చాం. జూమ్ చేశాను, అందువల్ల కొంచెం క్వాలిటీ అనేది రెడ్యూస్ అయింది. జూమ్ చేయకపోతే అసలు మీకు కనిపించదు. అది చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఆ కొండలన్నిటిని క్వారీల్లో తవ్వారు. ఈ పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ కావాల్సిన మెటీరియల్ అంతా స్టోర్ చేసుకున్నట్టున్నారు. ఆ గుట్లుగా కనిపించేది మొత్తం చిప్స్ రాళ్ళు. అక్కడ వర్క్ ఇప్పుడు జరుగుతున్నట్టుంది. వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఆ కనిపించే వాళ్ళిద్దరూ లోకల్ అనుకుంటా, గేదెలను తోలుకుని వచ్చారు ఇక్కడికి. ఇంకా మన ప్రయాణం అలా మెల్లగా సాగుతూ ఆ వైపు నుంచి ఈ వైపు ఒడ్డుకు వచ్చేసాం. ఈ ఒడ్డున కొంతమంది స్నానాలు చేస్తున్నారు. ఈ కనిపించే మెట్ట మీద ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర లొకేషన్ అయితే చాలా బాగుంటుందంట. బట్ మనం ఇప్పుడు వెళ్ళడానికి మనకి టైం అయితే సరిపోదు. మనం ఈ టెంపుల్కి రావాలంటే ఇలా బోట్లోనే రావాలి. ఎందుకంటే ఇది చిన్న దీవిలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించే వీళ్ళందరూ భక్తులు పైకి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఈ బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ ఉన్న 2 బోట్లు ప్రజలను, భక్తులను అటు నుంచి ఇటు నుంచి అటు అలా చేరవేస్తూ ఉంటారు. ఆ కనిపించే కొండను మొత్తం తవ్వేసుకుంటున్నారు. ఒక క్వారీలా చేస్తారు దాన్ని. మరి దానికి పర్మిషన్ ఉందో లేదో కూడా తెలియదు. నేచర్ని వీళ్ళు ఇలా పాడు చేసేస్తున్నారు. బోట్ని ఆపి మొత్తం సెట్టింగ్ అంతా సెట్ చేశారు. ఇంకా జనాలు ఎక్కుతున్నారు. ఇక్కడ దిగాక చుట్టూ గోదావరి ఏమో చక్కగా చల్లటి గాలి. ఆ వేవ్స్ని చూస్తుంటే కాసేపు దిగి ఆడుకోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ప్లేస్ని ఒకసారి చూడండి. మెల్లగా జూమ్ చేస్తే కొంచెం లైట్గా కనపడుతున్నారు చూడండి. అదిగో జనాలు. అక్కడే బోట్ ఉంది. ఆ ఎల్లో కలర్ జెండా ఎగురుతుంది కదా, అదే బోటు. మళ్ళీ మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మనం స్ట్రైట్గా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అయితే వెళ్ళము. ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్లోనే ఇంకో ఒడ్డు ఉంది. అక్కడ కొంతమంది దిగుతారు. వాళ్ళని కూడా అక్కడ దింపేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందరూ బోట్ ఎక్కేశారు. మనం కూడా ఎక్కేద్దాం. ఇంకా కదులుతుంది బోటు. మెల్లగా బోట్ని ఆపడానికి కట్టిన తాడులన్నీ రిలీజ్ చేశారు. బోట్ ఇంజిన్ ఆన్ చేసి ఆ పొడుగైన కర్రతో మెల్లగా నీటిలోకి నెట్టుతున్నారు. బోట్ కదులుతుంది కదా, బోట్ డ్రైవర్ మమ్మల్ని మేము ముందు 2 నుంచి ఉన్నాం లోపలికి వచ్చేసే అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి విజిబిలిటీ ప్రాబ్లం వచ్చిందంట. అంతేకాకుండా మన సేఫ్టీ కోసం కూడా. ఎందుకంటే కొన్నిసార్లు బోటు కదులుతున్నప్పుడు మనం బ్యాలెన్స్ తప్పిపోయి నీటిలో పడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకే కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ మనం కూడా ఫాలో అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. లాంచీలో మనం స్టార్ట్ అయిన పాయింట్ కంటే ఇప్పుడు ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ మంది జనాలు ఎక్కారు. అందువలన బోటు ఫుల్ రష్గా ఉంది. అసలు కొంచెం కూడా ఖాళీ లేదు. ఈ మూల నుంచి ఆ మూల వరకు జనాలు ఎక్కారు. ఆ మధ్యలో ఉన్న స్పేస్ తాడులు కట్టారు. అందువలన సేఫ్టీ ఉండదని చెప్పేసి అక్కడ నుంచోలేదు. ఆ లాస్ట్లో ఉన్న బ్రో మనం వీడియో తీస్తున్నామని తెలిసి హాయ్ చెప్తున్నాడు. ఇంకా మెల్లగా బోట్ని అలా కొంచెం స్పీడ్ పెంచుతూ ఫామ్లోకి తీసుకొచ్చాడు. కనిపిస్తుంది కదా ఒడ్డు, ఆ ఒడ్డు దగ్గరికి మనం వెళ్ళేది. ఆ పైన ఒక విలేజ్ ఉన్నట్టుంది. ఈ బోట్లోకి స్టార్టింగ్ పాయింట్లో బైక్లు ఎక్కించారు కదా, ఈ బైక్లన్నీ ఇప్పుడు ఆ ఒడ్డుని దిగిపోతాయి. అండ్ ఇప్పుడు అక్కడ వెయిట్ చేసే వాళ్ళందరూ మనతో పాటు వచ్చేస్తారు. మళ్ళీ బోట్ని మెల్లగా ఆపి దిగే వాళ్ళందరినీ దింపి వాళ్ళందరినీ ఎక్కించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఎక్కడి నుంచి. ఇంకెక్కడి నుంచి స్ట్రైట్గా మన స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం. ఇంకెక్కడ ఆగాల్సిన అవసరం లేదు. చాలామంది వెయిట్ చేస్తున్నారు పాపం. ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారో. ఇంకా వాళ్ళని కూడా ఎక్కించుకుని మళ్ళీ కదిలింది. ఇప్పుడు మనకు కనిపించి ఈ అన్న పేరు బుజ్జి. ఈయన ఇక్కడకు దాదాపు ఒక 5 సంవత్సరాలుగా ప్రతి మహాశివరాత్రికి ఇక్కడికి వస్తున్నాడంట. ఈ అన్న చాలా డీటెయిల్స్ మనతో షేర్ చేసుకున్నాడు. ఇందాక మనం ఆగాం కదా, ఆ టెంపుల్ దగ్గర 25 సంవత్సరాల క్రితం ఒక సినిమా షూటింగ్ జరిగిందంట. అది ఎవరిదంటే అక్కినేని నాగార్జున మరియు విజయశాంతి గారులది. సినిమా పేరు అయితే మనకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఆ అన్నకు కూడా గుర్తులేదంట. ఇప్పటి వరకు వీడియో తీయడం వల్ల ఆ వైబ్ని ఎంజాయ్ చేయలేదు. మా వాడికి ఇచ్చి నేను కూడా కాసేపు ఎంజాయ్ చేశా. ఇంకా మనం దగ్గరకు వచ్చేసాం కదా, మనల్ని చూసి ఇంకొక బోటు మెల్లగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం మళ్ళీ తిరిగి స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం. మన బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను బోటు ముందుగా దిగేసి మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళు కూడా ఇప్పుడే దిగుతున్నారు. దిగాక మెల్లగా రిటర్న్ అయ్యాము. ఇంకా
ఇక్కడ నుంచి మళ్ళీ మనం పట్టిసీమ వెళ్ళాలి. పట్టిసీమ నుంచి మళ్ళీ మనం యాజ్ యూజువల్ జంగారెడ్డిగూడెం రూట్కి వెళ్ళిపోతాం. మనకు వెళ్ళే దారిలో ఈ కనిపిస్తున్న బస్సులన్నీ ముందు వీడియోలో చెప్పాను కదా, ఫ్రీ బస్సెస్ అన్ని. ఈ కనిపించేవన్నీ కూడా జంగారెడ్డిగూడెం టు పట్టిసీమ స్పెషల్ బస్సులు. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share, subscribe and hit the bell icon for my upcoming videos.